ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న, రక్షిస్తున్న మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క కంచె కాపుదల మాకును మా కుటుంబానికి నీ దయచేసినందుకు వందనాలు. అయా, మా గృహము చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ఉదయాన్ని చూడాలని అనేకులు అనుకున్నప్పటికీ అయా, వారికి లేని ధన్యత మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారికంటే మేమేదో గొప్పవారమని, మేమేదో జ్ఞానవంతులమని, మేమేదో భక్తిపరులమని కాదు గాని కేవలం మీ యొక్క ఉచితమైన కృపను బట్టే మేము ఈ రోజున తండ్రి నూతనమైన దినములో ప్రవేశింపగలిగాము. అందును బట్టి మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని కీర్తనల గ్రంథం 68వ కీర్తన 19వ వచనం ద్వారా తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, అనుదినం మా భారం భరించే దేవుడవు, మాకు సహాయము చేసే దేవుడవు, మాకు రక్షణను ఇచ్చే దేవుడవు తండ్రి. ఈరోజు కూడా తండ్రి అయా, మీ రక్షణ మాకు కావాలి నాయన. ఈ రోజున ప్రభువా, మీ కృపా సహాయం మాకు కావాలి తండ్రి. అయా, మా భారము భరించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మమ్మల్ని అందరూ త్రోసివేసి వారుగానే ఉన్నారు. అయినా కాని మేము ఏ స్థితిలో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కాని మమ్మల్ని రోజు కూడా కాపాడి రక్షిస్తూ నడిపిస్తున్న దేవా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి నాయనా. ఈ రోజున ఏ విషయం గురించి వారు అడుగుతున్నప్పటికీ మీ చిత్తంలో వాటన్నిటిని నెరవేర్చండి. వారి పనులకు, వారి ప్రణాళికలకు, వారి ఆలోచనలకు మీరు తోడై ఉండండి తండ్రి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను, చేతి పనులను, వ్యవసాయపు పనులన్నిటినీ కూడా నూరంతలుగా ఆశీర్వదించండి నాయన. జ్ఞానముతో, బలముతో, వివేచనతో వారిని నింపండి అయా. వారు వెనకబడేవారిగా ఉండకుండా ప్రతి విషయంలో ముందుకు వెళ్లేవారిగా, ఆసక్తి